ఉత్తిగొట్టం ఊరేగింపులాగా విజయసాయిరెడ్డి ఏడుపులు. ఉద్దేశపూర్వకంగానే నా ఇంట్లో సోదాలు చేశారు. మా ఇంట్లో 6 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. మా అమ్మ ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బు ఉంచుకున్నాం అంటున్నాడు విజయసాయిరెడ్డి. పైగా ఈడీ సోదాలు చేయాల్సింది చంద్రబాబు ఇంట్లో, నా ఇంట్లో కాదు అంటూ హోంకరిస్తున్నాడు. నేరాలు చేసి, ఘోరాలు చేసి, దొంగలకు అండగా నిలబడి, వారికి సహకరించి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో విదేశాలకు తరలించిన దుర్మార్గుడు విజయసాయిరెడ్డి, నికృష్టుడు విజయసాయిరెడ్డి. అలాంటి విజయసాయిరెడ్డి చంద్రబాబు గారి వయసు గురించి, చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నాడు. విజయసాయిరెడ్డి, నువ్వేనా పసి కోనని అనుకుంటున్నావా? ఇవాళ రేపో నువ్వు పోతావుగా. నువ్వేనా శాశ్వతం అనుకుంటున్నావు భూమి మీద? నువ్వు చేసిన దొంగతనాలకి, నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన దౌర్భాగ్యపు పనులకి ఒక దొంగకు అండగా నిలబడినందుకు ఇవాళ నీ ఇంటి మీద ఈడీ దాడులు చేస్తే చంద్రబాబుకే సంబంధం. విజయసాయిరెడ్డి జీవిత చర్మాంకంలో అయినా మంచి పనులు చేసి వ్యవస్థలకు లొంగిపోయి నువ్వు జగన్ రెడ్డికి అండగా నిలబడి చేసిన దోపిడీ తాలూకా వాస్తవాలు బయట పెడితే నీ బ్రతుకో సార్థకం ఉంటుంది. లేదా తిహార్ జైల్లో కుళ్ళి ఏడవాల్సి వస్తుంది. చంద్రబాబు నెలకు 5,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అంటున్నావు. నువ్వు లెక్క పెట్టావా? నువ్వు బ్రోకర్ పనులు చేసావా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? విజయసాయిరెడ్డి ఏడాదికి 6,000 కోట్ల రూపాయలు విదేశాల్లో దాచుకున్నారు అంటున్నాడు. ఇదే నికృష్టుడు నెలకు 5,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అంటున్నాడు. నెలకు 5,000 కోట్ల రూపాయలు సంపాదించేవాడు ఏడాదికి 6,000 కోట్లు విదేశాల్లో దాచుకుంటాడా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతోందా? మతి భ్రమించిందా? కుక్క బిస్కెట్లకు అలవాటు పడి జగన్ రెడ్డి బూట్లు నాకి, రాజశేఖర రెడ్డి చంక నాకి, ఆ కుటుంబానికి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి మార్గం చూపించి వాళ్ళు వేసిన ఎంగిలి బిస్కెట్లు తిని ఇవాళ విషం కక్కుతావా? నువ్వు మనిషివా? కేసీఆర్ చెప్పాడంట, ఈయన ఉదహరిస్తాడంట. మీరు చేసిన దొంగతనాలు, దోపిడీలు భరిస్తే మంచివాడా? లేదు మీ మీద వ్యవస్థలు చట్టపరంగా చర్యలు తీసుకుంటే దుర్మార్గులా? మీరు దోసుకోవచ్చా? పైగా త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తా అంటున్నాడు. జూలైలో పార్టీ ప్రకటిస్తాడంట. ఎవడి బూటులు నాకడానికి ప్రకటిస్తావు? ఎవడిని ఉద్ధరించడానికి పార్టీ పెడతావు? వైకాపా ఎంపీగా పోటీ చేసి ఎలా ఓడిపోయావో, ప్రజలు ఎలా చేదరించుకున్నారో, మొఖాల ఉమ్ము ఎలా వేశారో మర్చిపోయావు. అప్పుడే మీడియా రంగంలో కూడా వస్తున్నా అవినీతిని ఎండగడతా అంటున్నాడు విజయసాయిరెడ్డి. అవినీతి నువ్వు చేసి దండుపాలెం బ్యాచ్ కి అండగా నిలబడి, వారి దోపిడీకి అండగా నిలబడి అక్రమాలకు పాల్పడిన నువ్వు మీడియా రంగంలోకి వస్తే పునీతుడు అయిపోతావా? గజ్జి కుక్క ఎక్కడ ఉన్న గజ్జి కుక్కే. అలాగే అవినీతికి అలవాటు పడిన నువ్వు అవినీతి పరుడివే. తాత్కాలికంగా వ్యవస్థ నుంచి తప్పించుకోవచ్చేమో. నీ నక్క వినయాలతో, నీ నక్క బుద్ధులతో తాత్కాలికంగా తప్పించుకున్నావేమో. చట్టం చేతులు చాలా పొడవైనవి విజయసాయిరెడ్డి, నువ్వు తప్పించుకోలేవు. 32,000 మంది ప్రాణాలు తీసిన కేసులో నువ్వు ముద్దాయివి. ఆ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి. మీ చేత చంపబడ్డ ఆ కుటుంబాలకి మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. అనంతబాబు విషయంలో అరెస్ట్ చేయమని ఎట్లయితే దళిత సంఘాలు రోడ్డు మీదకి వచ్చి పోరాడాయో, అలాగే నువ్వు, నీ దండుపాలెం బ్యాచ్, నీ జగన్ రెడ్డిని అరెస్ట్ చేయమని, ప్రజలకు అప్పచెప్పమని 32,000 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చే రోజు దగ్గరలో ఉంది విజయసాయిరెడ్డి. వ్యవస్థలు క్షమిస్తాయేమో నిన్ను, ప్రజలు క్షమించరు. నోరు అదుపులో పెట్టుకో. మీడియా పెట్టిన, పార్టీ పెట్టిన ప్రజల తొంగాకు కూడా తెంపలేవు. నీ వల్ల కాదు, రాసి పెట్టుకో. నీలాంటి దుర్మార్గులు, దోపిడీదారులు మీడియాలు పెట్టి, పార్టీలు పెట్టి మీ దోపిడీ నుంచి తప్పించుకుందాం అనుకుంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజల అమాయకులు కాదు విజయసాయిరెడ్డి.